సహజంగా ఆర్టిస్ట్గా సెటిల్ అయినాక ప్రతి ఆర్టిస్ట్కి కలిగే కోరిక ఏంటంటే నిర్మాత అవ్వాలని లేకపోయినా పక్కన ఉన్న వాళ్ళు కొంచెం పుల్లగేస్తూ ఉంటారు. అందులోకి వెళ్ళి కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది సక్సెస్ కాలేకపోయారు. చలపతిరావు గారు లాంటి వాళ్ళు సక్సెస్ అయ్యారు. అంటే మీ జోనర్లో చెప్తున్నాను. మీకు అలాంటి అభిప్రాయం కలగలేదా? ఎవరు కలిగించలేదా? కలిగిస్తారు కానండి, మనం ఎంతవరకు ఎగరగలమో చూసుకోవాలి. ఇందులో జనరల్గా బిజినెస్ మైండ్ వాళ్ళే కరెక్ట్ అండి. ఓకే, ఆర్టిస్టులకి బిజినెస్ మైండ్ తక్కువ ఉంటుంది. నా సినిమాలో నేను కనపడాలి, నేను మెయిన్గా ఉండాలి అనే తపన తప్పిస్తే బయటికి వెళ్తే ప్రేక్షకుడు ఎంతవరకు మనల్ని రిసీవ్ చేసుకుంటాడు, ఎంతవరకు మనం సక్సెస్ అవుతాం అనేవి తక్కువ ఉంటాయి. అందుకని ఆర్టిస్టు నాకు తెలిసి ప్రొడ్యూసర్ అయితే బాగుండదండి. ఆర్టిస్ట్గానే ఉండాలి, ప్రొడ్యూసర్గానే ఉండాలి. ప్రొడ్యూసర్ వేషం వేసిన ప్రాబ్లమే, ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్ అయిన ప్రాబ్లమే. ఎందుకంటే ఆర్టిస్టు ప్రొడ్యూసర్ అయితేనండి పక్క ఆర్టిస్టులతో విరోధాలు వచ్చేస్తాయండి. అలాగా? ఎలా అంటేనండి, ఇప్పుడు నేను ఆర్టిస్టు, తీసుకునే అలవాటే, ఇచ్చే అలవాటు తక్కువ కదా. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఫర్దర్గా నా సినిమాలో మీరు ఉన్నారనుకోండి, ఒక 5 రూపాయల కంటే ఎంఎన్ కిషోర్ గారికి ఎక్కువ ఇస్తే మనకి ప్రాబ్లం అవుద్దాం. అడగవయ్యా, ఎవరినో మధ్యలో పంపిస్తారు. చెయ్యనంటే ఏమన్నా అనుకుంటుందేమో, ఈవిడ ఇంతకాలం నుంచి పరిచయం కదా, సరే కానీ అని ఒక ఇబ్బందితో వస్తారు. ఇట్లా విరోధులు అలా 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 కూడబడతారు. ఆర్టిస్ట్గా ఉన్న లవ్ ఎఫెక్షన్ డిజాల్వ్ అవుతుందండి. ఓకే, ఆర్టిస్ట్కి ఇదే అలవాటు, ఇది లేదు. ప్రొడ్యూసర్కి ఇదే అలవాటు. ఇది డిస్ట్రిబ్యూటర్ల దగ్గర, ప్రేక్షకుల దగ్గర తప్పితే ఆర్టిస్టుల దగ్గర పాపం ఆయనకి చేయి చెప్పే అలవాటు ఉండదు. ఒక పెట్టులో పెట్టుకోవచ్చు, ఒక కవర్లో పెట్టు ఇవ్వడమే అలవాటు. అందుకని ప్రొడ్యూసర్, ఆర్టిస్ట్ రంగుకు మాత్రమే సొంతం అండి ఆర్టిస్టులు, వ్యాపారానికి కాదు నా దృష్టిలో. నిజమే ఉంటుంది, మీరు చెప్పినట్టే జరుగుతుంది. ఎక్కువ మంది ఆర్టిస్టులు ప్రొడ్యూసర్లు ఫెయిల్ అయిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఫెయిల్ అవ్వడం అంటారంటే అందరూ అభివృద్ధిని కోరుకోరండి. ఇప్పుడు ఆయన ఎవరో నన్ను పిలిచి ఒక 50 రూపాయలు ఇస్తున్నాడు అనుకోండి, మీరు 20 రూపాయలు ఇస్తానన్నా మొహమాటం తీసేయలేక వచ్చి పనిచేస్తా, వీడు మాత్రం అన్నీ తీసుకుంటాడు, నాకు మాత్రం 10 రూపాయలు ఇస్తున్నాడు అనుకుంటానే పనిచేస్తారండి. ఇది కూడా మేలు ఇవ్వదండి. పోనీ దానికి ఆపోజిట్ మైండ్ ఉన్నా కూడా ఇబ్బంది. ఇప్పుడు సావిత్రి గారు ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడట అడిగిన వాళ్ళకి అడిగినంత ఇచ్చేశారట. ఆ రోజుల్లో అండి ఆవిడ మహాతల్లి, కరెక్ట్గా చెప్పాలి. చూసారా మీరు? చేశారా? ఆవిడ చూశాను కానీ అంటే పెద్దగా చేయలేదు ఆవిడతో. ఆవిడకి బయట ప్రపంచం అప్పట్లో సినిమా వాళ్ళు ఇలా రోడ్ల మీద ఎప్పుడండి వచ్చారు, బయట ప్రపంచం తక్కువ తెలుసు. తర్వాత ఎంత నిలవందో కూడా ఆవిడకి తెలియదు, ఎంత లాస్ అయ్యారో కూడా తెలియదు. తర్వాత అప్పట్లో ఇప్పుడంత డిమాండింగ్ లేవులేండి. ఎక్కువ రోజులు షూట్ చేసిన మూలాన నష్టపోయారు సావిత్రి గారు. బేసికల్గా మంచి మనిషి అని అందరూ చెప్తారు. నేను 1-2 సార్లు చూశాను. చాలా ఇన్నోసెంట్గా అనిపిస్తారండి అన్ని సినిమాలు చేసినా కూడా అండి.